వైసీపీ నేత సీదిరి అప్పలరాజు పోలీస్ కస్టడీ ముగిసింది. బైక్ ప్రమాదం కేసులో అప్పలరాజును 4 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. అప్పలరాజును పోలీసులు కోర్టుకు తరలించారు. వైసీపీ నేత సీదిరి అప్పలరాజు పోలీస్ కస్టడీ ముగిసింది. బైక్ ప్రమాదం కేసులో అప్పలరాజును 4 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, లక్ష్మీదుర్గ ఏదైతే హిట్ అండ్ రన్ కేసులో మాజీ మంత్రి అప్పలరాజు రిమాండ్ ఖైదీగా ఉన్నారో ఆయన్ను నిన్న పలాస కోర్టులో వేసినటువంటి కస్టడీ పిటిషన్ నేపథ్యంలో కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్పలరాజును విచారణ చేసుకోవచ్చు అని చెప్పి కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ రోజు జైలు నుంచి అప్పలరాజును పలాస కాశీబుగ్గలోని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఉదయం 11:50 తీసుకువచ్చినటువంటి అప్పలరాజును దాదాపుగా 4:30 గంటల వరకు అంటే 4:30 గంటల పాటు విచారణ చేశారు. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ కి సంబంధించి ఆధారాలను తారుమారు చేశారు. దాంతో పాటుగా సాక్షులను తారుమారు చేసి చట్టాన్ని తప్పుతో పట్టించేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అప్పలరాజుకు పోలీసులు అడిగారు. అప్పలరాజు నుంచి వచ్చినటువంటి సమాధానాలను రికార్డ్ చేశారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు 5 గంటలకు మళ్ళీ అప్పలరాజును కస్టడీ టైం అయిపోతుంది కాబట్టి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయన మళ్ళీ శ్రీకాకుళం సబ్ జైలుకు తరలించారు. మొత్తం కూడా ఉదయం నుంచి ఒక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. మొత్తం కుటుంబ సభ్యులతో పాటు ఆయనకు సంబంధించినటువంటి లాయర్ల సమక్షంలో మొత్తం కూడా ఉదయం నుంచి అప్పలరాజు విచారణ కొనసాగింది. ప్రధానంగా ఏదైతే ఆ రోజు అరవవరం యాక్సిడెంట్ చేసిన తర్వాత అరవవరం ప్లేస్ లో సిద్ధార్థ్ త్యాడీని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆ తర్వాత అక్కడ నుంచి అరవవరం ఎక్కడికి తీసుకువెళ్లారు ఆ వైద్యం కోసం అనేటటువంటి దానిపైన ప్రధానంగా ఆ పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దాంతో పాటుగా ముఖ్యంగా ఆ రోజు ఆ బాధిత కుటుంబం ఎవరైతే యాదీ కుటుంబం ఉందో ఆ కుటుంబానికి ఏ రకమైనటువంటి అగ్రిమెంట్ చేశారు, వారు ఫిర్యాదు ఇవ్వకుండా ఎట్లాంటి ప్రలోభాలు పెట్టారు అనేటటువంటి దానిపైన కూడా ప్రధానంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో అప్పలరాజు A3గా ఉన్నారు కాబట్టి మొత్తం కూడా కేసుకు సంబంధించి సాక్షులు తారుమారు చేయడం కానీ లేకపోతే మిగిలినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా చేయటం అప్పలరాజు కీలకంగా ఉన్నారు కాబట్టి అప్పలరాజును ఈ రోజు కస్టడీకి తీసుకోవడం జరిగింది. మొత్తం 4:30 గంటల పాటు అనేకమైనటువంటి అంశాలపైన పోలీసులు అప్పలరాజును ప్రశ్నించారు. కొద్దిసేపటి క్రితమే కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత మళ్ళీ జిల్లా జైలుకు అప్పలరాజును తరలించారు. థాంక్యూ రమేష్.